నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. క్యాతనపల్లిలో పొలిటికల్ కాకా, హస్తినలో హస్తం నేతలు, కల్తీ వార్ కంటిన్యూ, అంబటి రిలీజ్, ఏఐ సమిట్ ముచ్చట్లు, చైనా రోబో లొల్లి, ఇండియాకు రానంటున్న మాల్యా, ఇరాన్ సరిహద్దుల్లో అలజడి, ఈశాన్ ధార్, ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాతన్పల్లి మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా బందోబస్తు విధులకు ఆటంకం కలిగించిన కేసులో అదుపులోకి తీసుకున్నారు. దేవాపూర్ ఎస్హెచ్ఓ గంగారాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. దాడికి పాల్పడిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అటు బాల్క సుమన్ కోర్టులో మంచిర్యాల కోర్టులో హాజరుపరచగా ఆయనకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. A1 బాల్క సుమన్, A2 రాజిరెడ్లకు 14 రోజుల రిమాండ్ ఇస్తూ తీర్పు చెప్పారు. దీంతో బాల్క సుమన్ ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. అంతకుముందు వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపరిచారు. ఇక అంతకుముందు బాల్క సుమన్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు భారీగా మోహరించడంతో బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. బాల్క సుమన్ అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో బాల్క సుమన్ను బలవంతంగా పోలీసులు అక్కడి నుంచి మోసుకెళ్లారు. మంచిర్యాల కోర్టు ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయినప్పటికీ వెనక్కి తగ్గకపోవడంతో ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. మంత్రి వివేక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. మంత్రి కళ్లలో ఆనందం చూసేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు తహతలాడుతున్నారని ఆరోపించారు. తాను అరెస్టులకు భయపడబోనని, ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని తెలిపారు. సత్తా ఉంటే క్యాతనపల్లి కౌన్సిల్లో జరిగిన సంఘటన వీడియోను జిల్లా కలెక్టర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు బాల్క సుమన్. క్యాతనపల్లిలో ఉద్రిక్తతల మధ్య బంద్ కొనసాగింది. మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికను మంత్రి వివేక్ వెంకటస్వామి అడ్డుకున్నారని, తమపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దౌర్జన్యం చేసి అసభ్యకరంగా ప్రవర్తించారని బీఆర్ఎస్, సిపిఐ మహిళా కౌన్సిలర్లు కన్నీటి పర్యంతమయ్యారు. బుధవారం పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. దీంతో బంద్ కొనసాగింది. ప్రశాంతంగా ఉన్న చోట బాల్క సుమన్ గొడవ చేస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. తమ కార్లపై సుమన్ రాళ్లు వేయించారన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు టైంకి రాకపోవడంతోనే కోరం లేక చైర్మన్ ఎన్నిక వాయిదా పడిందని తెలిపారు. బాల్క సుమన్ ఫ్రస్ట్రేషన్లోనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లపై దాడులు జరిగితే అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. బాల్క సుమన్ అరెస్టును మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. దళిత నేతను బందిపోట్ల మాదిరిగా అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పిరికి పంద చర్యకు నిదర్శనమని ధ్వజమెత్తారు. క్యాతనపల్లిలో మంత్రి వివేక్ నేరుగా ఎన్నికల ప్రక్రియను శాసిస్తూ అధికారులపై ఒత్తిడి తేవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. శాంతి భద్రతల్ని కాపాడాల్సిన పోలీసులే కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరును యావత్ తెలంగాణలో అసహ్యించుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ కు పూర్తి మెజార్టీ వచ్చిన అధికార, పోలీసు ధనబలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అన్నారు. హంగ వచ్చిన చోట్ల భేరం చేస్తూ కిడ్నాప్లకు తెగబడుతూ ప్రజా తీర్పును కాలరాస్తున్న తీరుకు నిదర్శనాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. చైర్మన్ ఎన్నికపై విధించిన స్టేను హైకోర్టు ఎత్తేసింది. చైర్మన్ ఎన్నికపై కలెక్టర్దే తుది నిర్ణయమని హైకోర్టు స్పష్టం చేసింది. అటు కోర్టు ముందు హాజరైన యాదగిరి తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఫలితాల తర్వాత తనను బలవంతంగా చీరాల తీసుకెళ్లారని కోర్టుకు వివరించారు. హైకోర్టు ఉత్తర్వులతో కౌన్సిల్ మీటింగ్ కు హాజరయ్యామని తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ వేడింది. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరింది. 2 ఏళ్లు బీఆర్ఎస్ కు చైర్మన్ పదవి, బీజేపీకి వైస్ చైర్మన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత 3 ఏళ్లు పదవులు మార్చుకోవాలని నిర్ణయించారు. మరోవైపు చెరో 2 కోఆప్షన్ సభ్యుల్ని 2 పార్టీలు పంచుకున్నాయి. ఏ పార్టీకి స్వతహాగా చైర్మన్ అయ్యే అర్హత లేకపోవడంతో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పదవుల్ని దక్కించుకున్నాయి. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ కు ఓటు వేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సమర్థించుకున్నారు. తమకు సంఖ్యాబలం లేకపోవడంతో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామని చెప్పారు. స్వయంగా తాను కూడా కాంగ్రెస్ కు ఓటు వేశానని తెలిపారు పాల్వాయి హరీష్ రావు. తాను ఎప్పుడూ మైనార్టీలు చైర్మన్ కావద్దని చెప్పలేదని, హిందువులకు అవకాశం కల్పించాలని మాత్రమే ప్రచారం చేశానన్నారు. ఎవరేమనుకున్నా తమలో నిజాయితీ ఉందని చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఏఐ ఇంపాక్ట్ సమిట్ సందర్భంగా ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. గురువారం ఉదయం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఏఐ సమిట్ లో పాల్గొంటారు. అక్కడ ప్రదర్శిస్తున్న ఏఐ ఆవిష్కరణలను పరిశీలిస్తారు. మరోవైపు మంగళవారం ఉదయం ముంబైలో జరిగిన క్లైమేట్ వీక్ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. అటు ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు మీటింగ్ లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీ అధ్యక్షతన సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రత్యామ్నాయం లేదన్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలంగా ఉందని, ఈ విషయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిరూపించాయని తెలిపారు. 94 మున్సిపాలిటీల్లో విజయం కాంగ్రెస్ పై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. జీవన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అంశాన్ని పరిశీలిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ డైరీని ఆవిష్కరించిన భట్టి ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు వచ్చినా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎంప్లాయీస్ తో పాటు యూనియన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ తమ అభిప్రాయాలు రుద్దలేదని తెలిపారు భట్టి విక్రమార్క. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. సొంత పార్టీలో కోవట్టులు ఉన్నారని, వారి వల్లే కొన్ని మున్సిపాలిటీలో ఓడిపోయామని చెప్పారు. గెలిచే స్థానాల్లో కూడా ఓడిపోవాల్సి వచ్చిందని తెలిపారు. ఓటములపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పందించాలన్నారు. అభ్యర్థుల ఎంపికలో లోపాలున్నాయన్న చామల ఢిల్లీ టూర్ ముగిసిన తర్వాత పార్టీ ప్రక్షాళన జరగాలన్నారు. ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద ఆరోపించారు. ప్రజల అవసరాలను గుర్తించడంలో సీఎం రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ లో ఏ ఒక్క పని కూడా చేయలేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వారికి ఆశించిన ఫలితాలు రాలేదని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్ పిటిషన్పై స్పీకర్ విచారించారు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ కౌశిక్ రెడ్డి, ఏలటి మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్లపై దానం నాగేందర్ తరపున లాయర్లు క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఫిరాయింపుల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డ్రామా చేస్తున్నాయని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసును ఏడాదిన్నరగా ఎందుకు సాగదీస్తున్నారని ప్రశ్నించారు. పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కలెక్టరేట్ దగ్గర బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు. హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న పెన్షన్స్ మంజూరు చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ సర్కార్ నెరవేర్చాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు 2 ఏళ్లుగా కొత్త పెన్షన్లు ఇవ్వలేదని ఆరోపించారు. సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఆర్డర్ కాపీ ఆలస్యం కావడంతో బుధవారం రిలీజ్ అయ్యారు. రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు పాస్పోర్ట్ ను సమర్పించాలని ఆదేశించింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొద్దని, పోలీసుల అనుమతి తీసుకుని ఇంటర్నెట్ ను వాడుకోవాలని తెలిపింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వస్తి వాచనం, విశ్వక్సేన ఆరాధన, రక్తబంధనంతో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. బ్రహ్మోత్సవాలతో ఈ నెల ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవల్ని రద్దు చేశారు. ఈ నెల 28న రాత్రి డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 24న ఎదుర్కోలు, 25న తిరు కళ్యాణ మహోత్సవం, 26న దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ శాసన మండలిలో రచ్చ జరిగింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీనిపై చర్చ పెట్టాలని వైసీపీ పట్టుబట్టడంతో సభకు అంతరాయం ఏర్పడింది. దేవుడి పేరుతో వైసీపీ రాజకీయం చేయాలని చూస్తోందని హోంమంత్రి అనిత ఆరోపించారు. తమ స్వలాభం కోసం దేవుడి పేరు వాడుకుంటున్నారని విమర్శించారు. గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. మంత్రి అనితకు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. డైరీ వ్యవహారాలపై తాము చర్చకు సిద్ధంగానే ఉన్నామన్నారు. కూటమి ప్రభుత్వమే చర్చకు రావడం లేదని చెప్పారు. కేజీ నెయ్యి 340 నుంచి 648కి పెంచింది ఎవరని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పిందని వ్యాఖ్యానించారు. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంబంధాలపై చర్చించాల్సిందే అని చెప్పారు. శాసన మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ వారి పార్టీ సభ్యులపై పట్టు కోల్పారని మంత్రి లోకేష్ విమర్శించారు. చిట్చాట్లో మాట్లాడిన లోకేష్, ఒకే పార్టీ నుంచి 2 ఎమ్మెల్సీలు పరస్పర విరుద్ధంగా 2 వాయిదా తీర్మానాలు ఇచ్చారని చెప్పారు. ఒకరు కల్తీ లడ్డుపై, మరొకరు ఇందాపూర్ డైరీ చర్చ కోరుతున్నారని విమర్శించారు. వారి కొట్లాటలో ఎవరు పైచేయి సాధిస్తారోనని తమకు ఆసక్తిగా ఉందని చెప్పారు. వైసీపీ నేతలకు పుష్ప సినిమా డైలాగ్తో మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. కొలంబోలో జరిగిన భారత్-పాక్ మ్యాచ్ కు తన సొంత ఖర్చుతో వెళ్లానని స్పష్టం చేశారు. ప్రభుత్వ ధనం ఖర్చు చేసి వెళ్లినట్లు చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. ఫ్లైట్ టికెట్ తనదే, మ్యాచ్ టికెట్ తనదే అన్నారు. తన దుడ్లతో తానే మ్యాచ్ చూశానని, మీ దుడ్లేమైనా ఖర్చు చేసినా జగన్ అంటూ పుష్ప డైలాగ్తో సెటైర్లు వేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యారు. 2023లో సత్తెనపల్లి సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి బెయిల్ మంజూరు చేసింది గుంటూరు కోర్టు. ఈ కేసు సత్తెనపల్లి పోలీసుల కస్టడీ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. ఇప్పటికే అంబటిపై నమోదైన మరో 2 కేసుల్లోనూ ఆయనకు బెయిల్ వచ్చింది. దీంతో రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబు రిలీజ్ అయ్యారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్ చేశారు. కూటమి ప్రభుత్వం తనను చంపడానికి ప్రయత్నించిందన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన ఆయన తనను భయపెట్టడం ప్రభుత్వ తరం కాదని చెప్పారు. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వైసీపీ పార్టీలోనే ఉంటూ ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. అక్రమంగా కేసులు పెట్టి 18 రోజులు జైల్లో పెట్టారని, ప్రతిదానికి కాలమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూతో విశాఖ తీరం సందడిగా మారింది. బంగాళాఖాతంలో దేశ విదేశీ నౌకల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమీక్షించారు. ఇందులో సీఎం చంద్రబాబు, గవర్నర్ నజీర్ హాజరయ్యారు. ఇక యుద్ధ నౌకల సమీక్షలో భారత్ నుంచి 70కి పైగా నౌకలు జలంతర్గాములు సందడి చేశాయి. ఇందులో ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతర్జాతీయ నౌకల సమీక్ష చేస్తున్న తొలి మహిళా రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. అటు విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, మిలాన్ కార్యక్రమాలు గురువారం జరగనున్నాయి. సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్లో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ నిర్వహిస్తారు. వివిధ దేశాల నౌకాదళాలు కవాతు చేయనున్నాయి. ప్రపంచ దేశాల సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తాయి. బీచ్ రోడ్లోని పార్క్ హోటల్ నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు కవాతు జరగనుంది. భారత నౌకాదళ ఫైటర్ జెట్లు, పారాచూట్లు, హెలికాప్టర్లతో విన్యాసాలు ప్రదర్శించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బెదిరింపులు కలకలం రేపాయి. కోర్టుల్లో బాంబులు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్స్ చేశారు. నాంపల్లి, కరీంనగర్, రాజమండ్రి జిల్లా కోర్టులకు మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు వెంటనే కోర్టు ఆవరణలు ఖాళీ చేయించి డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ బృందాలతో ముమ్మరంగా గాలించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య వివాదం తలెత్తింది. రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టుముట్టి ఇరు వర్గాలు నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థి సంఘాల నేతల్ని చెదరగొట్టారు. మంగళవారం ఏయూ ఫుట్బాల్ గ్రౌండ్లో ఆర్ఎస్ఎస్ నేతలు కవాతు చేయడంపై ఎస్ఎఫ్ఐ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. రాజ్యసభ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే మరోసారి అభిషేక్ మను సింఘ్వీకే అవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 9న సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీ పదవీ కాలం ముగియనుంది. సింఘ్వీకి మరోసారి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. మరో స్థానం కోసం నేతలు పోటీ పడుతున్నారు. రేసులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కేకేవీహెచ్, ఇరవతి అనిల్ ఉన్నారు. భారత్, అమెరికా మధ్య సబ్సీ కేబుల్ కనెక్టివిటీకి ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ఏఐ సమ్మిట్ కు హాజరైన సుందర్ సబ్సీ కేబుల్ రూట్ల ద్వారా అనుసంధానత పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఏఐ అనేది అతిపెద్ద మార్పు అని, వైద్య రంగంలో పరీక్షలు, చికిత్సలు, రైతులకు రియల్ టైం హెచ్చరికలతో అలర్టులు ఇవ్వడం వంటి వాటిలో సహాయపడుతుందని చెప్పారు. అటు ప్రధాని మోదీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. భారత ఏఐ ప్రయాణంలో గూగుల్ భాగస్వామి కావాలనుకుంటోందని మోదీకి తెలిపారు. ఏఐ వినియోగంతో కొన్నేళ్లలో భారత్ మరింత ముందుకు వెళ్తుందని తాను నమ్ముతున్నానని, అందువల్లే భాగస్వామిగా ఉండాలనే స్పష్టమైన ఆశయంతో ఉన్నామని చెప్పారు. ఏఐ విషయంలో భిన్నమైన వైఖరి కనిపిస్తోందని బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ తెలిపారు. లేబర్ మార్కెట్ మారుతోందన్నారు. భారత్ వంటి దేశాలు సరికొత్త సాంకేతిక ప్రగతి పట్ల విశ్వాసం, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. అదే సమయంలో పాశ్చాత్య దేశాల్లో ఆందోళన కనిపిస్తోందన్నారు. విధానపరమైన నిర్ణయాలతో ఈ అంతరాలను పూడ్చొచ్చని అభిప్రాయపడ్డారు. ఏ ఇంపాక్ట్ సదస్సును మరో రోజుకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సదస్సుకు భారీగా ప్రదర్శనకారులు, సందర్శకులు తరలి వస్తుండటంతో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో ఈ నెల 21వ తేదీ వరకు సమ్మిట్ జరగనుంది. ప్రజల సౌలభ్యం కోసం ఎక్స్పో సమయాన్ని సాయంత్రం 6 గంటలకు బదులుగా రాత్రి 8 గంటల వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఏ సమ్మిట్లో చైనా రోబో డాగ్ వివాదం చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాకు చెందిన గల్టోటియాస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన స్టాల్లో రోబో డాగ్ ను ప్రదర్శించారు. దీనికి ఓరియన్ అని పేరు పెట్టారు. అయితే ఇలాంటి రోబో డాగ్ ని చైనా రోబోటిక్ కంపెనీ యూనిట్రీ అభివృద్ధి చేసిందని తెలుస్తోంది. దీనిపై సీరియస్ అయిన కేంద్రం స్టాల్ ను ఖాళీ చేయించింది. రోబోడాగ్ వివాదంపై యూనివర్సిటీ క్లారిటీ ఇచ్చింది. దాన్ని చైనా సంస్థ నుంచే కొనుగోలు చేశామని, విద్యార్థులు నేర్చుకోవడానికి ఒక సాధనంగా వాడుతున్నామని చెప్పింది. తామే అభివృద్ధి చేశామని ఎన్నడూ చెప్పలేదని పేర్కొంది. భారత్లో అలాంటి ఉత్పత్తిని తీసుకొచ్చేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని తెలిపింది. తమ ప్రతినిధికి సరైన సమాచారం లేకపోవడంతోనే సమస్య తలెత్తిందంటూ క్షమాపణలు చెప్పింది. అటు గల్గోటియాస్ వర్సిటీ రోబో వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఏ ఇంపాక్ట్ సదస్సును అధ్వానంగా నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ప్రతిభను ప్రపంచానికి చూపకుండా పిఆర్ స్టంట్ చేస్తున్నారని ఆరోపించారు. భారతీయుల డేటాను అమ్మకానికి పెట్టి చైనా ఉత్పత్తులతో షో చేస్తున్నారని విమర్శించారు. ఏ సమ్మిట్ కు ఒక జోక్గా మార్చారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా భారత్కు పెరుగుతున్న పలుకుబడిని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ కొనియాడారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాత సంస్థల సీఈఓల్లో ఎక్కువగా భారతీయులు ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ సీఈఓలు భారతీయులే అని తెలిపారు. ప్రపంచ ఆవిష్కరణలో భారత్ భాగం కావడంతో పాటు వాటిని నడిపిస్తోందని చెప్పారు. భారత్, ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఒప్పందాల్లో కీలక అంశాలున్నాయి. ఫ్రాన్స్ లో చదివేందుకు భారతీయ విద్యార్థులకు అవకాశాలు మెరుగవనున్నాయి. 2030 నాటికి అక్కడ భారతీయ విద్యార్థుల సంఖ్య 30,000కు పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ సంఖ్య 10,000 ఉండగా 4 ఏళ్లలో మరో 20,000కు పెంచాలని భావిస్తున్నారు. దీని ద్వారా మన విద్యార్థులకు సులభంగా ఫ్రెంచ్ యూనివర్సిటీలో ఉన్నత చదువులకు అవకాశాలు రానున్నాయి. త్వరలోనే రాఫెల్ డీల్ కు భారత్ కుదుర్చుకోనుంది. రక్షణ మంత్రుల స్థాయి సమావేశంలో భారత్లో పరికరాల తయారీకి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్
అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రాఫెల్ ఫైటర్ జెట్లో 50% దేశీయ తయారీ పరికరాలు ఉండేలా చూడాలని ఫ్రాన్స్ ను కోరారు. ఆ దేశంలో వ్యూహాత్మక భాగస్వామ్యంలో కో డిజైన్, డెవలప్మెంట్, ప్రొడక్షన్ వంటి అంశాలు చేర్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఫైర్ అయ్యారు. రాహుల్ కు భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలున్నాయని ఆరోపించారు. దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపే ఆయన జాతీయ భద్రతకు చాలా ప్రమాదకరమన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో లోక్సభలో చర్చలకు తరచూ అంతరాయం కలుగుతోందని చెప్పారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఆయన లాంటి ప్రతిపక్ష నేత చూడలేదన్నారు. సోషల్ మీడియా వాడకంలో యువతపై మరింత నియంత్రణ విధించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. త్వరలో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని తెలిపారు. సోషల్ మీడియా వాడకం మరింత సురక్షితంగా ఉండేలా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. డీప్ ఫేక్ వంటి కొత్త టెక్నాలజీలు యువత సహా వినియోగదారులకు ప్రమాదకరంగా మారాయన్నారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఎన్సీపీ ఎస్పీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ హాట్ కామెంట్ చేశారు. ఈ ఘటనపై విచారణ పూర్తయ్యే వరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, డీజీసీ ఉన్నతాధికారుల్ని బాధితుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదాన్ని కుట్ర కోణంలోనూ దర్యాప్తు చేయాలని కోరారు. కంపెనీ యాజమాన్యం విమానం ఫిట్ గా ఉందని నిర్ధారించిన సాంకేతిక సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిమంతను అస్సాం జిన్నాగా ఆరోపించారు. బీజేపీలో చేరేవారంతా వారి రాజకీయ జీవితంలో ప్రాధాన్యం లేని వారిగా మిగిలిపోతారంటూ విమర్శలు గుప్పించారు. కమలం పార్టీలో చేరితే బోరా కూడా అలానే మిగిలిపోతారన్నారు. ఎంతమంది పార్టీ మారినా ఎలాంటి ప్రభావం ఉండదని వ్యాఖ్యానించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి చెక్ పెట్టారు. అందులో నిజం లేదని తెలిపారు. తనకు భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలో టైప్ 8 బంగ్లాను కేటాయించారని, ఇందులో ఎలాంటి వ్యూహాలు లేవని స్పష్టం చేశారు. తప్పుడు పుకార్లను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ వర్ధంతి సందర్భంగా ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ జనతాదళ్ జాతీయ పార్టీగా మారే దిశగా అడుగులు పడుతున్నాయని స్పష్టం చేశారు. సెక్యులర్ ఓట్లలో చీలికలను నివారించేందుకే చర్యలు చేపట్టామన్నారు. ఇందుకు సంబంధించి త్వరలో మరిన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పారు. ఉత్తర కీలక వ్యాఖ్యలు చేసింది. బంధు ప్రీతి అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓ శాపమని ఆరోపించారు. హర్యానా హౌసింగ్ సొసైటీ ఫ్లాట్ల కేటాయింపులో అధికార దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారించింది. వీటికి సంబంధించి పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని పక్కన పెట్టిన న్యాయస్థానం ఆ కేటాయింపుల్ని రద్దు చేసింది. మహిళలకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. మహిళ దుస్తుల్ని పట్టుకుని లాగడం, వక్షోజాలను తాకడం అత్యాచారం కిందకు రాదంటూ చెప్పడాన్ని తప్పుబట్టింది. ఈ కేసును సుమోటోగా విచారించిన సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించడంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాను భారత్ కు తిరిగి రాలేనని బాంబే హైకోర్టుకు తెలియజేశారు. తాను బ్రిటన్ ను దాటి రాకుండా చట్టపరమైన ఆంక్షలున్నాయని, అందువల్ల ఎప్పుడూ తిరిగి వస్తాననేది ఖచ్చితంగా చెప్పలేనని పేర్కొన్నారు. మాల్యా తరపు న్యాయవాది బాంబే కోర్టులో ఒక స్టేట్మెంట్ ను సబ్మిట్ చేశారు. మాల్యా దగ్గర యాక్టివ్ ఇండియన్ పాస్పోర్ట్ లేదని తెలిపారు. శబరిమల బంగారం చోరీ కేసులో ఆలయ సీనియర్ తంత్రి కందారారు రాజీవర్కు బెయిల్ మంజూరైంది. రాజీవర్కు కొల్లెం విజిలెన్స్ కోర్టు బెయిల్ ఇచ్చింది. బంగారం చోరీకి సంబంధించిన 2 కేసుల్లో ఆయనకు బెయిల్ లభించడంతో ఆయన రిమాండ్ నుంచి బయటకు రానున్నారు. రాజీవర్ను సిట్ అధికారులు జనవరి 9న అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసంపై కాల్పుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమాయక యువతను నేర ప్రపంచంలోకి లాగడానికి నిందితులు హిందుత్వ భావజాలాన్ని అడ్డం పెట్టుకున్నట్లు గుర్తించారు. వారిని బ్రెయిన్ వాష్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బిష్నోయ్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యేలా చేసి యువతను గ్యాంగ్లో చేర్చుకుంటున్నారని సమాచారం. రష్యా నుంచి ఇండియాకు దిగుమతయ్యే వస్తువులు గణనీయంగా తగ్గాయి. ఈ ఏడాది జనవరిలో 40% పడిపోయాయి. ఇందులో రష్యా ముడి చమురుకు భారీ కోత పడింది. భారత్లోని శుద్ధి కర్మాగారాలు రష్యా ముడి చమురు కొనుగోళ్లను భారీగా తగ్గించడంతో ఈ పరిణామాలు జరిగినట్టు తెలుస్తోంది. గతేడాది జనవరిలో $4.81 బిలియన్ వస్తువులు దిగుమతి కాగా అది $2.86 బిలియన్ పరిమితమైంది. ఆరోగ్యంపై చర్చ జరుగుతున్న వేళ ఆ దేశ సుప్రీంకోర్టుకు పాక్ సర్కార్ ఫుడ్ మెనూను సమర్పించింది. దేశీ చికెన్, మటన్ తో పాటు డ్రై ఫ్రూట్స్ పెడుతున్నట్టు పేర్కొంది. 7 గదుల ప్రత్యేక జైలు సముదాయంలో ఇమ్రాన్ ఖాన్ ఉన్నారని, సహజ వెలుతురుతో పాటు స్వచ్ఛమైన గాలి అందుతుందని చెప్పారు. వ్యాయామం కోసం సైక్లింగ్ యంత్రాలు, జిమ్ పరికరాలు అందించినట్లు తెలిపింది. అమెరికాలో సంచలనం సృష్టించిన ఆంథ్రోపిక్ కంపెనీకి ఇండియాలో షాక్ తగిలింది. బెంగళూరులో స్టార్టప్ ఓపెన్ చేయగా న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఆంథ్రోపిక్ పేరుతో ఇప్పటికే కర్ణాటకలో ఓ కంపెనీ కొనసాగుతోంది. దీంతో తమ వ్యాపారం దెబ్బతింటోందని ఆరోపిస్తూ భారత కంపెనీ యజమాని న్యాయ పోరాటానికి దిగారు. క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆన్లైన్లో
ఫోల్డింగ్ ప్యాకెట్ చాకులను విక్రయించినందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన 2 వేర్వేరు హత్య కేసులో నిందితులు ఉపయోగించిన కత్తుల్ని బ్లింకిట్ నుంచి కొనుగోలు చేసినట్టు తేలడంతో కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ T20 ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లాడు. 18 స్థానాలు ఎగబాకి ఏకంగా టాప్ 10 లోకి దూసుకెళ్లాడు. 732 రేటింగ్ పాయింట్లతో 8వ స్థానానికి ఎగబాకాడు. వరుసగా డకౌట్ అయినప్పటికీ అభిషేక్ శర్మ మాత్రం 891 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.